అయితే ఇక్కడ కేసీఆర్ ఎందుకు కొడుకుపోయి అక్కడ జగన్ ఎందుకు కొడుకుపోయి ఒక సూత్రం చెప్తాను నేను చాలామందికి. ఒక దేవుడు ప్రత్యక్షమైతే ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ ఎట్లా అంటారంటే ఏమన్నా కానీ నా శత్రువు ఒక కను బయటట్టు చూడండి. ఫస్ట్ అధికారంలోకి వచ్చిన ఆయన వాడు నా ఎదురుగా శత్రువు ఉన్నాడు, నేను డెవలప్మెంట్ చూసుకుంటా కానీ ఫస్ట్ ఒక కను బయటట్టు చూడండి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఇంకో ఆయన ఇంకా అంతకడే సైకో ఉంటాడు ఆయన ఏమంటాడు, దేవుడు ప్రత్యక్షమైతే ప్రజల సంగతి నేను చూసుకుంటా కానీ నాకు ఒక్క కన్ను పోయింది కదా వానికి 2 కన్ను పోవాలంట. ఈ సూత్రంతో ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది. ఇప్పుడు తెలిసి వచ్చింది అనుకుంటున్నాను నేను, ఇద్దరు కూడా తెలిసి వచ్చింది తెలిసి వచ్చింది, తెలిసి రావాలి. కేసీఆర్ తెలిసి వచ్చే లోపల అధికారం కోల్పోయింది. తెలిసి గెలిచిండు, అప్రమత్తంగా గెలిచిండు. అదే అహంకారం, యాటిట్యూడ్. ఎవరు అడిగినా చెప్పారు యాటిట్యూడ్ ప్రాబ్లం సార్. చాలామంది జనంలో మన ఇంటర్వ్యూస్ ఎందుకు వద్దాను